హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇయాలటి వీడియోలో తెలంగాణ స్పెషల్ కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే కొంచెం డిఫరెంట్‌గా పోపు పెట్టి చేసుకున్నాము. కింద లేయర్ క్రిస్పీగా కొంచెం మాడినట్టు ఉండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. కుడుములు నచ్చని వాళ్ళైతే ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. నేనైతే దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఆనపగింజలు అండ్ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటున్నా. మొత్తము ఆనపగింజలే తీసుకోకండి, అట్లా తీసుకుంటే కొంచెం నామనామ వస్తాయి అంటారు కదండి. సో అందరికీ టేస్ట్ నచ్చదు. సో ఇలా హాఫ్ చిక్కుడుకాయలు తీసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది, దానివల్ల రుచి అనేది మంచిగా ఉంటుంది. నేనైతే సగం అవి సగం ఇవి తీసుకున్నా కదండి, వాటిని మంచిగా చించుకొని ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని మంచిగా కడుక్కొని ఒక గంజులో తీసుకోండి. మా మమ్మీ అయితే ఎప్పుడు ఆ కుండి గంజునే వాడుతుంది ఏమన్నా బాయిల్ చేసుకోవడానికి. అస్సలు పక్కకు పెట్టమంటే ఆ గంజును మాత్రం పడేస్తలేదు. నెక్స్ట్ అయితే ఆ చిక్కుడుకాయలకు సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని అందులోనే వెల్లుల్లి అండ్ చిక్కుడుకాయలకు సరిపడినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. స్పైసెస్ మాత్రం పిండికి ఉన్న చిక్కుడుకాయలకు సరిపడినంత యాడ్ చేసుకోండి. వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా వేసుకోండి. ఆ తర్వాత మనం చిక్కుడుకాయలకు ఆ పేస్ట్ను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. మనము ఇందులో కారము అంటే ఎండిన కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చిని మంచిగా సరిపడినంత యాడ్ చేసుకోండి. మంచిగా మూత పెట్టుకొని అవి ఒక 90% కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నేను మా పాప ఈ చిక్కుడుకాయ కుడుములకి మెయిన్ అయితే వెల్లుల్లి అండ్ ఉల్లి కాడలు కదండి. సో వాటిని తెంపుకోవడానికైతే మేము మా పెరట్లోకి వచ్చినాము, మా పాప నేను. ఇక్కడనైతే మంచిగా కట్ చేసుకుంటున్నా. మనం ఈ కుడుములకి ఎంత వెల్లుల్లి అండ్ ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. అంటే మెయిన్గా పిండి కన్నా ఈ ఆకులు ఎక్కువగా కనిపించాలి, అట్లయితేనే చూడడానికి బాగుంటాయి, తినడానికి మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే చూడండి ఎన్ని తీసుకున్నానో మొత్తము. వాటన్నిటిని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకుంటున్నా. మెంతి కూడా వేసుకోండి కొద్దిగా. నాకైతే మెంతి ఇంట్లో ఎక్కువగా లేకుండే, సో కొంచెమే వేస్తున్నా. ఈ విధంగా చిక్కుడుకాయలు మంచిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి, వాటిని అట్లనే ఉంచండి. నెక్స్ట్ అయితే నేను ఒక 3 గ్లాసుల బియ్య పిండి తీసుకుంటున్నా, పొడి బియ్య పిండి. నాకైతే ఈ కేజీ చిక్కుడుకాయలకి దాదాపు 3 గ్లాసుల అంటే పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి వాటర్ గ్లాసు, దాంతో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ 3 గ్లాసుల పిండి తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఓన్లీ పిండికి మాత్రమే సరిపోవాలి అది. నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికాడలు, వెల్లుల్లి కాడలు అండ్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి, మనకు ఆ చిక్కుడుకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. అండ్ మనం మళ్ళీ ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వాటర్ ఉంటాయి కదండి, వాటిని అలాగే పక్కకు ఉంచుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇక మా చిన్నోడైతే ఏమో చేస్తున్నామని టేస్ట్ చేయడానికి వచ్చిండు. వాని నోరు మొత్తం మండినట్టుంది, అంటే ఆకులు వచ్చేసరికి మొత్తం వాని పానం అంతా జీలకరించింది. ఇక పక్కకి వెళ్ళిపోయిండు. ఇక ఫస్ట్ అయితే మనం కుడుములు చేసేటప్పుడు 2 రకాల షేపులతో చేసుకుంటారు. ఫస్ట్ మేము చేసినాం చూడండి, అంటే అది ఒక షేపు పొడుగుగా, ఆ షేపే ఫస్ట్ చేసుకోవాలట పెద్దవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్లు సెకండ్ షేప్ కూడా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని కుడుములను ప్రిపేర్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక పెద్ద కడాయి తీసుకోండి, వెడల్పుగా ఉన్నది. అందులో ఒక 2 పావుల నూనె వేసుకొని కొన్ని ఆవాలు అండ్ ఒక జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అవి మంచిగా చిటపటలాడిన తర్వాత అందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మనం ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటే మనకు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ సరిపోతాయి. ఇవి మేము కేజీ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఆ పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక మూతతోని క్లోజ్ చేసుకొని అవి ఎసరొచ్చే వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి. అవి కొంచెం మసిలిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కుడుములన్నీ అందులో పరుచుకోండి. అది ఎంత
వెడల్పుగా ఉందో ఆ గంజు మందం పరుచుకోవాలి. నేనైతే ఇందులో రాంగ్గా వేసిన వాటిని మొత్తం ఇట్లా పడుకోబెట్టినట్టు వేసుకోండి. ఆ తర్వాత ఒక మూతతోని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. చూడండి ఆవిరి కుడుములు అయితే ఎంత మంచిగా ఉడికిపోయినాయో, కింద లేయర్ మాత్రం క్రిస్పీగా సూపర్గా వచ్చినాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం మీకు పక్కా నచ్చుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కుడుములను ఆయిల్ వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందబ్బా. నిజంగా నాకైతే చాలా ఇష్టం.